తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాడు గ్రామం గోదావరి ఒడ్డున పోర్టబుల్ చేపపిల్లల హెచ్చరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ప్రారంభించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు పర్యవేక్షణలో మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఆర్ నూకరాజు ఈ హ్యాచరీ నిర్మాణాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ చేపలకు ప్రేరేపిత బ్రష్లకు ఇంజెక్షన్లు ఇచ్చి బ్రీడింగ్ పూల్స్ లో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం సరికొత్త వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 కోట్ల మనము ఫింగర్ లింక్స్ తయారు చేసి వాటిని ఒక సంపద ద్వారా మత్స్యకారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ముందడుగు వేస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా మన జేడి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఇలాంటి ఒక విధానాన్ని రూపొందిస్తూ గతంలో ఏదైతే సిఫా వారు తయారు చేసిన మోడల్ని కొద్దిగా మాడిఫై చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అవసరాన్ని గుర్తుంచుకొని అదేవిధంగా ఎస్ఎఫ్టి వారు ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం చేపట్టడం చాలా ఒక ఐ వుడ్ సే వెరీ వెరీ ఇన్నోవేటివ్ అప్రోచ్. తప్పనిసరిగా దీని ద్వారా చిన్న సన్నకార మత్స్యకార సోదరులు, ఇప్పుడు బోట్లు పెట్టుకున్న వాళ్ళు, సముద్రానికి వేటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి జీవనం ఏదో రకంగా సాగిపోతుంది. ఈ ఇన్లాండ్ వాటర్ బాడీస్లో వాళ్ళు మన మత్స్య సంపదని పెంచుకొని దాన్ని నమ్ముకొని ఉన్న మత్స్యకార సోదరులు అందరికీ కూడా ఇది తప్పనిసరిగా ఒక ఆదాయ మార్గంగా ఉంటుంది. ఒక అంచనా వేసాము, మన జిల్లాలో కాకినాడ జిల్లా తీసుకుంటే మనము ఎన్ని చెరువులు తీసుకోవాలి, ఇక్కడ తయారు చేసిన స్పాన్ని మళ్ళీ ఎన్ని హ్యాచరీస్లో మనము వదులుకోవాలి, అదేవిధంగా అక్కడి నుంచి వాళ్ళు అవి పెరిగాక వాటిని దాదాపు ఒక 730 చెరువుల దాకా వదలడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆటో స్టాకింగ్ అనేటువంటిది, ఆటో స్టాకింగ్ అంటే అదంతా కదే వర్షం వస్తానే రాతి మీద గుడ్లు పెట్టింటాయి చేపలు. ఆ గుడ్లు మళ్ళా పిల్లలుగా మారి చిన్న చిన్న చిరు చేపలుగా తయారయ్యేటువంటి పద్ధతి ఉండేది. అది ఇప్పుడు జరగడం లేదు. క్లైమేటిక్ చేంజ్ వలన రకరకాల క్రిమిసంహారక మందులు, మరి అర్బన్ గ్యార్బేజు, రకరకాల ఈ మందుల వలన ఆటో స్టాకింగ్ అనేది పూర్తిగా ఆగిపోయి ప్రపంచం అంటే ఏదైతే మనం ఇండివిజువల్ బ్రీడింగ్ చేస్తామో దీనివల్ల చేసి చిరు చేప పిల్లల్ని ఫింగర్ లింగ్ అంటే దాదాపుగా 2-3 నెలలు పెంచి జలాశయాల్లో కానీ, వాగులు వంకల్లో కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ మనం వదిలితే మత్స్య సంపద వృద్ధి అవుతుంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకే కాకుండా ఇంకా దూర ప్రాంతాల వాళ్ళకు కూడా చేపలు సమృద్ధిగా లభ్యమయ్యేదానికి అవకాశం వచ్చేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దేశంలోనే 28-29% చేపలు వృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా పంపేటువంటి రాష్ట్రం కాబట్టి. అయితే ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, చిరు చేప పిల్లల్ని ఇండివిజువల్ బ్రీడింగ్ చేసి బాగా ఉత్పత్తి చేసే దాంట్లో మనకంటే పెద్దన్న ఒకడు ఉన్నాడు, అదే వెస్ట్ బెంగాల్. మనకంటే పెద్దన్నలు బీహారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు. వాళ్ళు చేపలు సరిగ్గా పెంచడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడెలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. విద్యకు నిలయం నారాయణ అని 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకత్వం, అత్యాధునిక డిజిటల్ బోధనా పద్ధతులు, సంపూర్ణ వికాసంపై దృష్టి సారించడం ఈ విస్తరణ లక్ష్యమని అన్నారు. నారాయణ డీజీఎం పి రామిరెడ్డి, జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఆర్ఐఎస్ కృష్ణకిషోర్, డైరెక్టర్ పి రమాదేవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల్లో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రారంభిస్తున్నామని, ఎల్కేజీ నుంచి 10వ తరగతి, ఇంటర్లతో పాటు బాయ్స్ గర్ల్స్ ప్రత్యేక హాస్టల్ సదుపాయాలతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించుకుంటున్నామని అన్నారు.
అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ పేరెన్నిక గల సంస్థ నారాయణ సంస్థ. వారు విశాఖపట్నంలో 10 ఎకరాల స్థలం సేకరించి స్కూలు, హాస్టల్, ప్లే గ్రౌండ్ అన్ని వచ్చే విధంగా కళాశాల భవనాన్ని నిర్మించడానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నారాయణ సంస్థ అంటే విద్యకు నిలయం, మంచి విద్యా బోధన ఇచ్చి మంచి భవిష్యత్తు పిల్లలకు కలుగజేసే సంస్థ నారాయణ సంస్థ. వారు ఇక్కడ పెట్టడం మన ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మంది విద్యార్థులు భావి భారత పౌరులై ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారు. నారాయణ సంస్థ వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మన భీమవరం పట్టణంలో నారాయణ కళాశాలలు గాని అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ గాని స్కూల్స్ గాని స్థాపించి సుమారుగా 12 ఏళ్లు దాటింది. 2 కాలేజీలు ఉన్నాయి, 2 స్కూల్స్ ఉన్నాయి. 2 స్కూల్స్ లో సుమారుగా 2000 మంది పిల్లలు చదువుతున్నారు ఆల్రెడీ. అదేవిధంగా కాలేజీలు 2 కాలేజీలు కూడా 1500 మంది పైన చదువుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు డే స్కాలర్ మాత్రమే భీమవరం పట్టణంలో ఉంది. అయితే నారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగా అబ్జర్వ్ చేసి ఉన్నటువంటి పిల్లలకి హాస్టల్ కూడా అందుబాటులో ఇస్తే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా కొంచెం ముందుకు వస్తారు అనే ఆలోచనతో నారాయణ గారే సొంతంగా ఇక్కడ 10 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి 5 ఎకరాలు ఎక్స్క్లూజివ్ స్కూల్ కి, 5 ఎకరాలు ఎక్స్క్లూజివ్ కాలేజీకి, ఓన్లీ హాస్టల్ 5 ఎకరాలు ఓన్లీ గర్ల్స్ హాస్టల్, స్కూల్ గర్ల్స్, కాలేజీ గర్ల్స్. అదే విధంగా 5 ఎకరాలు కాలేజీ బాయ్స్, స్కూల్ బాయ్స్ కి సపరేట్ గా ఎక్స్ట్రాడనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లే గ్రౌండ్ తో ప్లాన్ చేయడానికి ఇక్కడ ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మెయిన్ మన అంజిబాబు గారు మేము కలిసినప్పుడు ఈ ఏరియా అయితే బాగుంటుంది, ఆ ఏరియా డెవలప్మెంట్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది, మీకు గానీ అదే విధంగా పరిసర ప్రాంతాలు కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సార్ సూచించి ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మనం ల్యాండ్ కొన్నాం. ఇక్కడ ల్యాండ్ కొన్నటువంటి వాళ్ళలో 4 సీజన్స్ రాజు గారు, కడగట్ల వాళ్ళకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చారు. మొత్తం ఇక్కడ సహకరించారు వాళ్ళు. ఈ రోజు ఈ కార్యక్రమం సార్ వచ్చి ఇంత జయప్రదం చేయటం, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి, పేరెంట్స్ కి, ఉపాధ్యాయులందరికీ, మీడియా మిత్రులకు, వెస్ట్ గోదావరి డివిజన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రధాని మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా చారిత్రక బ్రహ్మనాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో కలిసి అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రధాని మోదీ ఓం నమ శివాయ నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ ఆధ్యాత్మిక క్షణాలకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ మంత్రి ఆనం మండిపాటు. ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 ఇళ్లు మంజూరు చేసిందన్న మంత్రి పార్థసారథి. భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ. నెల్లూరులో అవగాహన సదస్సును ప్రారంభించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కాకినాడ జిల్లాలో 16 కోట్ల మత్స్య సంపద సృష్టికి ప్రణాళిక. వేట్లపాలెంలో రాష్ట్రంలోని తొలి పోర్టబుల్ హ్యాచరీని ప్రారంభించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.